నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. వారి వల్ల ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలు ప్రారంభించినటువంటి యుద్ధం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా కుదేలిపోతున్నటువంటి పరిస్థితి. కొన్నిటికి ప్రత్యక్షంగా ఎఫెక్ట్ అవుతా ఉంటే కొన్ని పరోక్షంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా భారత్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందనే దాని మీద వివిధ అంశాల మీద చాలా క్లుప్తంగా డీటెయిల్డ్ గా మనం కొన్ని వీడియోలు రెగ్యులర్ గా అందిస్తున్నాం. ఆ క్రమంలోనే చాలా అంశాలు మనం డిస్కస్ చేసాం. ఆ పరంపరలో జలసంధి, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంక్షోభం అనేటువంటిది ఏ విధంగా దెబ్బతీస్తుందనేది చూసుకున్నట్టయితే, హోర్మోజ్ జలసంధి మూత, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంక్షోభం ప్రపంచంలో మొత్తం చమురు వాణిజ్యంలో 5/1 ఈ హోర్మోజ్ జలసంధి గురించి ద్వారానే జరుగుతుంది. అంటే భారత్ దిగుమతి చేసుకునేటువంటి 50%, కొంచెం కూడా కాదండి, భారత్ దిగుమతి చేసుకునే 50% చమురు, 60% గ్యాస్, ఎల్ఎన్జి ఈ మార్గం నుంచే వస్తుంది. సో పెట్రోల్ ధరలు ఇప్పుడు ఆ మార్గం మూసుకుపోవటం వల్ల, యుద్ధం వల్ల ఈ మార్గం పూర్తిగా మూతపడిపోయేటువంటి పరిస్థితి వస్తే, అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ ధర ఎంతవరకు ఉంటుందంటే $100 దాటిపోయేటువంటి అవకాశం ఉంది. $100. అదే గనక జరిగినట్టయితే భారత్ లో పెట్రోల్ ధర లీటర్కి ₹15 నుంచి ₹20 పెరుగుతుంది. వంట గ్యాస్ ధర మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది. ఎల్పిజి అవసరాల్లో 80% ఈ మార్గం ద్వారానే దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి చమురు మనకి నిల్వలు పెద్దగా మనకు ఉన్నా కూడా ఎప్పటికప్పుడు అది ఖాళీ అయిపోయే పరిస్థితి కాబట్టి ఎల్పిజికి పెద్దగా మన దగ్గర నిల్వలు లేవు. ఆ నిల్వలు లేనటువంటి పరిస్థితుల్లో సరఫరాలో చిన్న అంతరాయం కలిగిన సిలిండర్ల కొరత ఏర్పడి బ్లాక్ మార్కెట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అలాంటి పెను ప్రమాదం పొంచి ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇది ఈ ముందు ఎంతవరకు దారి తీస్తుంది అనేది, తర్వాత అసలు పెట్రోల్ ధరలు పెరగటం వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఏంటి రవాణా మీద దాని ప్రభావం ఏముంటుంది ఏంటి అనేది కూడా మనం కొన్ని వీడియోల్లో చెప్పుకున్నాం. సో ఆ వీడియోలు కూడా మీరు దీనికి లింకప్ చేసుకొని చూస్తే మీకు కొంత ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి ఎరువుల మీద కూడా ఈ యుద్ధం అనేటువంటిది ఒక పిడుగు లాంటిది అని చెప్పక తప్పదు. అంటే ఎరువుల కొరత అనేదే గనక ఏర్పడినట్లయితే, మీ అందరికీ తెలుసు ఎరువులన్నీ కూడా మనం దిగుమతి చేసుకునేటువంటి ఎరువులే. సో ఎరువుల పిడుగు అనేటువంటిది ఇప్పుడు మొదలైతే ఇది ఆహార భద్రతకు సంబంధించినటువంటి ముప్పుగా తయారవుతుంది. అంటే భారతదేశం తన పంటలకు వాడే యూరియా, డిఏపి ఎరువుల కోసం విదేశాల మీదే, ముఖ్యంగా గల్ఫ్ దేశాల మీద ఆధారపడుతుంది. మరి ఈ గల్ఫ్ మామూలుగానే ఇప్పటికే యూరియా కొరత అని చెప్పిన సీజన్ వచ్చినప్పుడల్లా రైతులు నానా గొడవలు చేస్తూ ఉంటారు. దాన్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి, వాళ్ళకి ఎరువులు సకాలంలో అందించలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఈ వార్ వల్ల ఇది మరింత ఇబ్బంది పరిస్థితి అయితే రైతుల జీవితాలు ఏమవుతాయి, పంట పరిస్థితి ఏంటి, యూరియా కొరత ఏర్పడినట్టయితే పంట దిగుమతులు ఏంటి, భవిష్యత్తులో మరి ఎంత మనం ఆహార భద్రతకు సంబంధించినటువంటి కటకట అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుకంటే ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద యూరియా ఉత్పత్తిదారులలో ఒకటి. ఇది గమనించాలి. ఇక్కడ ఇరాన్ యూరియా ఉత్పత్తి చేసే దేశాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు. అక్కడ నుంచి మనం పెద్ద మొత్తంలో మనం ఎరువులను తెచ్చుకుంటాం. ఈ విషయం చాలా మందికి తెలుసో తెలియదు. అలాంటిది ఇప్పుడు ఈ రోజున అక్కడ ఆ దేశం విచ్ఛిన్నం అయిపోయి ఇదైతే మరి ఇరాన్ నుంచి వచ్చేటువంటి అమోనియా, సల్ఫర్ ఇవి గనక ఆగిపోతే మన దేశీయ ఎరువుల ఫ్యాక్టరీలు కూడా మూతపడే ప్రమాదం ఉంది. నిత్యావసరాల ధరలు ఆకాశానికి అందుతాయి. ఎరువుల కొరత వల్ల పంట దిగుబడి తగ్గితే కూరగాయలు పెరిగిపోతాయి, పప్పు ధాన్యాలు పెరిగిపోతాయి. ఈ విధంగా ఇదంతా కూడా సామాన్యుడి మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. సో చాబహార్ పోర్టు వ్యూహాత్మక దెబ్బ అంటే ఇది కూడా చెప్పుకోవాలి. భారత పాకిస్తాన్ ని కాదని ఆఫ్ఘనిస్తాన్ రష్యాతో వ్యాపారం చేయడానికి గనక ఇరాన్ లో చాబహార్ పోర్టుని వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించింది. మరి ఈ ప్రాజెక్టు గనక నిలిచిపోతే ఇరాన్ పై అమెరికా కఠినమైనటువంటి ఆంక్షలు ఇంకా ముందు మరిన్ని విధిస్తే భారత కంపెనీలు అక్కడ పనిచేయడం ఖచ్చితంగా కష్టతరమే అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ INSTC ని చిన్నాభిన్నం చేస్తుంది. అదే గనక జరిగితే ఇది చైనాకి లాభం అవుతుంది. సో మరి భారత్ వెనక్కి తగ్గుతుందా, అంత నష్టాల్లో కూడా ముందుకెళ్తుందా? ఎందుకంటే చైనా ఈ పోర్టుని కనుక ఆధీనంలోకి తీసుకుంటే మనకి భవిష్యత్తులో మరింత ప్రమాదం. కాబట్టి భారత్కి భౌగోళికంగా కూడా ఇది పెద్ద ఓటమి అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెను సవాల్ని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అదే గనక జరిగినట్లయితే భారత్ మరింత భారీ ఆర్థిక మూల్యాన్ని కూడా చెల్లించాలి. ఎంతవరకు అవుతుంది అనేది కూడా చూడాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.